కప్పం కట్టాల్సిందేనని కాకతీయ సేనలు మీదకొస్తే అపర కాలికలయ్యారు. కత్తిపట్టి కదర రంగంలో దూకి శత్రువులను చీల్చి చెండాడారు. అన్యాయాన్ని ఎదిరించి వీరోచితంగా పోరాడి అమరత్వం పొందారు. గిరిజనులకు పన్ను నుంచి విముక్తి కలిగించి వారి గుండెల్లో కొలువుదీరారు సమ్మక్క సారలమ్మలు. ఆ వనదేవతల గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనే అసలైన దైవత్వం ఉందని నిరూపించి గూడెం ప్రజల కొంగు బంగారమయ్యారు. ఆ తల్లుల త్యాగానికి, ధైర్య సాహసాలకు చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేదు. అందుకే వనదేవతలుగా వర్ధిల్లుతున్న సమ్మక్క సారక్కలను గిరిజనులు అచంచలమైన భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు కోట్లాది మంది భక్తులు. ఫలితంగా మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచింది. మండపాలు కట్టలేదు, విగ్రహాలు ప్రతిష్ఠించలేదు, వేదమంత్రాలు లేవు. కాని భక్తుల గుండెలే వారికి కోవెలలు. గద్దెలపై ఉన్న వెదురు కర్ర, కుంకుమ భరిణిలే వనదేవతల ప్రతిరూపాలు. అన్యాయంపై తిరగబడ్డ ఆడబిడ్డలు అమరులైన చరిత్రకు ప్రతీక ఈ మేడారం జాతర. తల్లుల త్యాగాన్ని తలచుకుంటూ వందలేళ్లుగా చేసుకుంటున్న వేడుక ఇది. అంతేకాదు, ఆదివాసీల సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం, అడవి ధిక్కార స్వరానికి సజీవ సాక్ష్యం. అందుకే వనం వీడి జనం మధ్యకొచ్చే వనదేవతలను కొలిచేందుకు లక్షలాది భక్తులు తండోపతండాలుగా వస్తారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పిస్తారు. అంతటి ప్రాముఖ్యత ఉంది మేడారం మహాజాతరకు. దేశంలో అనేక జాతరలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జాతరలు కొదవలేదు. కానీ అన్నింటికంటే మేడారం జాతరకు ఉన్న విశిష్టత, ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కాకతీయులపై కత్తి దూసిన సమ్మక్క సారలమ్మలను అడవి బిడ్డలకు ఆరాధ్య దైవాలయ్యారు. మహిమగల తల్లులుగా భక్తులు కోరికలు తీరుస్తూ గిరిజనులకు కొంగు బంగారమయ్యారు. అందుకే మాఘమాసంలో నిండు పున్నమి వెలుగుల్లో వనదేవతలను దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సహా దేశ నలుమూలల నుంచి అమ్మవార్ల దర్శనార్థం వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం జాతర జరిగేది 4 రోజులే అయినా ఆద్యాంతం ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కొనసాగుతుంది. ఓ ఏడాది చిన్న జాతరగా, మరో ఏడాది మహాజాతరగా జరుగుతుంది. మహాజాతర సమయంలో మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తి పరవశిస్తుంది. ప్రతి ఒక్కరూ సమ్మక్క సారలమ్మలను ఇళ్లల్లో పెట్టుకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆ తర్వాత వేములవాడ క్షేత్రం లేదా సమీపంలో ఉండే ఇతర దేవాలయాలను దర్శించుకుని మేడారం జాతరకు తరలివస్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి అమ్మలకు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అడవిలో సామూహిక భోజనాలు చేస్తారు. చెట్ల కిందే విడిది చేస్తారు. ఫలితంగా సమ్మక్క సారలమ్మల గద్దెలు జనసందోహంతో నిండిపోయి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. నేను చాలా చిన్నప్పటి నుంచి వచ్చేదాన్ని. అప్పుడు ఎడ్ల బండ్ల మీద వచ్చేటోళ్ళం. ఇప్పుడు వాహనాలు తీరుబట్టి మేము కార్లలో, ట్రాక్టర్లలో వస్తున్నాం. మా ఆయన గురించి మొక్కుకొని వచ్చిన, ఇల్లు కట్టుకున్నా, బాగా అయింది, నెరవేరింది కోరిక. మళ్ళీ ఇప్పుడు బెల్లం సమర్పించిన. ఎంబీబీఎస్ సీట్ రావాలి, మంచి చదువుకోవాలి, అట్లా అనుకున్నా, అన్ని నెరవేరినాయి. ఇక్కడికి వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్యామిలీతో వచ్చాము అందరితో. ప్రతి ఏటా వస్తాం, ఫ్యామిలీతో వస్తాము. మంచిగా 3 days సెలబ్రేషన్ చేసుకుని వెళ్తాము. అనుకోకుండా వచ్చా నేను ఇక్కడికి 2 సార్లు వచ్చా. ఇది 3వసారి అమ్మవారు పిలిపించింది. వందల ఏళ్ల క్రితం వనం వరకే పరిమితమైన ఈ జాతర అడవి బిడ్డల చరిత్ర, మహిమలు తెలిసి లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో జనజాతరగా మారింది. అయితే గుడి, విగ్రహాలు లేకపోవడం మేడారం జాతర ప్రత్యేకత. కంకవనం, వెదురు కర్రలు, కుంకుమ భరిణెలనే ఉత్సవమూర్తులుగా భావించి కొలుస్తారు. 4 రోజులు జరిగే జాతరలో ప్రారంభం రోజున సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి వస్తారు. రెండవ రోజు భక్తులంతా
నిండు మనసుతో ఆహ్వానం పలుకుతుంటే చిలకల గుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో సమ్మక్కను గద్దెలపైకి తీసుకువస్తారు. ఆ సమయంలో తల్లికి జనమంతా హారతులు పట్టి జేజేలు పలుకుతారు. సమ్మక్క ఆగమనానికి గౌరవ సూచికంగా జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్క తల్లికి స్వాగతం పలుకుతారు. 3వ రోజు వనదేవతలంతా గద్దెలపైనే కొలువుదీరుతారు. 4వ రోజు సాయంత్రం వరకు పూజలందుకున్న దేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు. ఈ 4 రోజులు వనమంతా జనమయమై అందరిలో భక్తి పరవశించిపోతుంది. వనదేవతలకు బెల్లం సమర్పించడం మేడారం జాతర విశిష్టత. పేదలకు బెల్లమే బంగారం కాబట్టి బెల్లాన్ని బంగారంగా భావించి ఆ మహిమాన్విత తల్లులకు మొక్కులు చెల్లించుకుంటారు. బెల్లం కానుకగా సమర్పిస్తే కోరిన కోర్కెలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే బంగారాన్ని కొనుగోలు చేసి తలపైన ఎత్తుకొని వనదేవతలకు మొక్కును అప్పజెప్పుతారు. ఆ ప్రసాదాన్ని కొంత ఇంటికి తెచ్చుకొని చుట్టుపక్కల వారందరికీ పంచుతారు. చల్లగా చూస్తే మళ్లీ జాతరకు వస్తామని అమ్మవార్లను వేడుకుంటారు. తలనీలాల సమర్పణ, ఒడిబియ్యం ఇవ్వడం, వరం పట్టుట, ఎదురుకోడి పిల్ల తదితర మొక్కులు చెల్లించుకుంటారు. భారతదేశంలో కుంభమేళా తరువాత 2వ అతిపెద్ద జాతరగా ఇది పరిగణించబడుతుంది. ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇటువంటి రాష్ట్రాల నుండి కూడా ఎంతోమంది ప్రజలు ఈ దేవతల మీద నమ్మకంతో, అంటే వాళ్ళకు వచ్చేటువంటి కష్టాన్ని ఈ దేవతలు తీరుస్తారు అనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో అంత దూరం ప్రయాణించి, మామూలుగా మనము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఆ రోజే వెళ్ళి ఆ రోజు దండం పెట్టుకొని తిరిగి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ జాతరలో ముఖ్యంగా ఆల్మోస్ట్ ఒక వారం రోజులు వాళ్ళు అక్కడే గుడారాలను ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండి గిరిజన సంప్రదాయాలన్నింటినీ తిలకించి ఈ జాతరను జరుపుకోవడం అనేది జరుగుతుంది. 1944 వరకు ఆదివాసీలకే పరిమితమైన మేడారం జాతర క్రమంగా కులమతాలకు అతీతంగా సకల జనజాతరగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. 1968 నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడంతో ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. అప్పటి నుంచి జాతర మరింత వైభవంగా జరుగుతుంది. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా జరుగుతోంది.